సిద్దిపేటలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చదవడంతో పాటు జాబ్ చేయండి. ఈ ఉద్యోగం తప్పకుండా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ లోపల యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ ఇంప్రూవ్. మీరు ఫర్దర్ గా ఇంకా ఎత్తుకు ఎదగడానికి ఇది ఒక మొదటి అడుగు. మీ జీవితంలో ఒక మొదటి అడుగుగా తీసుకోండి. ఇవాళ మేము మా సూర్యప్రకాష్ అన్న, రంగాచారి గారు, వర్మ గారు, మేమందరం కలిసి కనీసం ఒక 200 మంది అన్న సిద్దిపేటలో ఇక్కడ చేరాలి అని. ఇప్పుడు దాదాపు 4000 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఇది మా సిద్దిపేట పిల్లలకు దక్కాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకోసం తెచ్చాను. మనం చేరకపోయినా ఇంకోటి చేరిపోతారు. జనమేం తక్కువ లేరు. కానీ మన వాళ్ళకి అందాలి, మీరు అందిపుచ్చుకోవాలి, మీరు ఈ అవకాశాన్ని తీసుకోవాలనేటువంటిదే నా తాపత్రయం. వెదర్ యూ విల్ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్ అనేది మన ముందున్నది. ఐ హోప్ మా సిద్దిపేట పిల్లలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, దీన్ని అందిపుచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. సో మీరు ఎక్కువ మీమాంస వద్దు, అమ్మా నాన్నని కన్విన్స్ చేయండి. సేఫ్టీ విషయంలో ఇబ్బంది లేదు. జాబ్ సేఫ్టీ ఉంది, లైఫ్ సేఫ్టీ ఉంది, మీకు తగిన రక్షణ ఉంటుంది. హైదరాబాద్ నలుదిక్కుల నుంచి కూడా బస్సులు వెళ్ళడానికి ఉంటుంది. మనకు ఎన్నో హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దీన్ని మీరు ఉపయోగించుకొని ఈ జాబ్ మేళా ద్వారా మీ జీవితంలో ఒక అడుగు ముందుకు సాగాలని ఆడపిల్లల్ని నేను కోరుతా ఉన్నాను. ఇది ఎందుకంటే ఇక్కడ ఈ 4000 ఉద్యోగాలు కూడా ఆడపిల్లలకే ఇస్తున్నారు, మహిళలకే ఇస్తున్నారు. మీ తోటి వాళ్ళు కూడా మహిళా ఉద్యోగులే ఉంటారు కనుక మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇంకేదో గ్రూప్స్ రాయాలనుకుంటున్నారు, ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారు, దిస్ ఈజ్ అన్ ఎంట్రీ పాయింట్. డోంట్ థింక్ దట్ నేను చేస్తే అది రాదు అనేది ఏమి ఉండదు. మన సిద్దిపేటలో ఒక అమ్మాయి, నేను ఆ మధ్య కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాను సిద్దిపేటలో. కానిస్టేబుల్ ఇచ్చాం, టెట్కి ఇచ్చాం, డిఎస్సికి ఇచ్చాం, గ్రూప్స్కి ఇచ్చాం. 260 మంది మేము ట్రైనింగ్ ఇస్తే అందులో కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. డిఎస్సిలో 600 మంది పాస్ అయ్యారు. గ్రూప్స్లో 33 మంది ఉద్యోగాలు కొట్టారు. అయితే నేను చెప్పాలనుకున్న ఏంటంటే, ఒక అమ్మాయి, పేద అమ్మాయి, వాళ్ళ నాన్న బండి మీద ఉల్లిగడ్డలు అమ్ముతాడు, రోజు సిద్దిపేటలోనే ఉల్లిగడ్డలు అమ్ముతాడు. ఆ అమ్మాయి ముందు కానిస్టేబుల్ కొట్టింది నేను ఫ్రీ కోచింగ్ ఇస్తే, మళ్ళీ బాగా చదివింది, మళ్ళీ కష్టపడ్డది, మొన్న ఎస్ఐ కొట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తుంది, ఎస్ఐ జాబ్ కొట్టింది. సో మన మనసు కోటి ఉంటుంది, నేను పేదోడిని, నాకేడైతుంది, అబ్బా నేను గింత గరీబోళ్ళం, మాకేడినట్టు. మరి వాళ్ళ అమ్మాయి అట్లా అనుకున్నదా? వాళ్ళ నాన్న ఉల్లిగడ్డలు అమ్ముతుంటాడు సిద్దిపేటలో రోడ్ల మీద, బండి మీద. ఆయన అమ్మాయి కానిస్టేబుల్ కొట్టింది, ఇప్పుడు ఎస్ఐ కొట్టి వాళ్ళ కుటుంబం యొక్క గౌరవాన్ని అద్భుతంగా పెంచింది. సో ఇప్పుడు మహిళలకు కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. మీకు మీరు తక్కువ అంచనా వేయద్దు. ప్రతి మహిళలో, ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఆ సామర్థ్యాన్ని బయటకు తీయాలంటే ఒక అడుగు బయట వేయాలి. ఆ పని మీరు చేయండి దయచేసి. ఇక సరే, మిగతా విషయాలు నేను పోను. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసింది పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. ఈ ప్రభుత్వం వచ్చినంటే నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిందంటే 7,000 మాత్రమే. మిగతా 50,000 గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, రిజల్ట్ ఇస్తే కాగితాలు మాత్రం నిలబడిచింది అంతే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం 6-7 ఇచ్చి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నట్టు తయారైపోయింది. ఇవాళ అన్ని, నిన్న అసెంబ్లీలో నేను రాత్రి మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది. ఇవాళ తులం బంగారం అన్నారు, మోసం చేసిండు. స్కూటీలు అన్నారు, మోసం చేసిండు. స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? సో ఇట్లా అన్ని కూడా అబద్ధాలు చెప్పింది. అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు, ఎనుములను నమ్మితే. ఇవాళ అర్థమైంది ప్రజలకు, నిజాలు అర్థమైపోయినాయి. సరే, నేనేమంటున్నా అంటే, బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా
ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. సో ఆ అవకాశాలు ఉంటాయి. మనకి ఇలా ఆ పోటీ ప్రపంచంలో బాగా కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్